రెండచింతల ఎంపీడీఓని ఘనంగా సత్కరించారు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. రెండచింతల మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ కె సరోజినీదేవి పదవి విరమణ కార్యక్రమాన్ని సిబ్బంది ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని ఎండీఓ సరోజినీదేవిని దృశ్యాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం అభిరెడ్డి, జి సుమంత్ రెడ్డి, బి రామకృష్ణ, సైదారావు, ఎం రాజురెడ్డి, అన్మిరెడ్డి, ఎం ప్రభురాజు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. మరి ఒక సంవత్సర కాలం మాచర్ల ఎంపీడీఓగా, ఒక 9 నెలలుగా రెండచింతల ఎంపీడీఓగా, వివాద రహితురాలుగా మరి పనిచేసిన మేడం గారు మన పల్నాడులో పదవి విరమణ చేస్తూ ఉన్నారు. పదవి విరమణ అనంతరం ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఆమె సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతోటి జీవించాలి, శ్రేష్ఠ జీవితం అని ఇరవై సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి మెజారిటీతో ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నన్ను గెలిపించారు. ఎవరికైనా 175 నుంచి 195 కిలోమీటర్లు వెళ్ళాలి. మరి ఈ పరిస్థితులు ఈరోజు కొత్తగా ఏర్పడినాయంటే కాదు. గత చాలా కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం అన్నీ కూడా ఈరోజు నా నెత్తిలో పెట్టుకోలేదు. అందుకే ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ తీసుకురావాలి. ఎందుకంటే మొత్తానికి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే చాలా మంది త్వరలోనే మరి ఎంఎస్సిఎంఈ పార్కులు మాచర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 5,000 మందికి మరి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా అని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. 10 లక్షల కోట్ల అప్పు, అనేక మంది. సమాజం ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా ప్రయత్నం చేస్తే మనం చూస్తూ మౌనంగా ఉంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఈ రాష్ట్రానికి వస్తే అతను పరిశ్రమ పెట్టడం ద్వారా ప్రత్యక్షంగా కొంతమందికి, పరోక్షంగా కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా చేస్తారు. అందరూ జీతాలు తీసుకుంటే అప్పుడప్పుడు జీతం లేకుండా ఎట్లా ఆయన చేస్తాను. తర్వాత రెండో విషయం, మన గోల్ సెక్రటరీ బాబులాల్ గారు నవంబర్ 30న ఈ పెన్షన్ పంపిణీ విధి నిర్వహణలో అతను ఒక ప్రాణాంతకమైన యాక్సిడెంట్కు గురి కావడం జరిగింది. అది అందరికీ తెలుసు. రాలేదు. ఎలా మీట్ అవ్వాలి అనేటువంటి టెన్షన్ కానీ, భయం కానీ ఏది ఉండేది కాదు. నేను చెప్పదలుచుకుంది ఏదో సూటిగా సార్కి చెప్పడం జరిగేది. అలాగే సార్ కూడా ఆ విషయాలు ఏదున్నా కూడా పలానా షేర్ చేసుకోవడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ దగ్గర నేను చాలా సంతోషంగానే పనిచేస్తాను సార్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఇది వెనుకబడిన ప్రాంతం. చాలా మందికి ఏం చేయాలో కూడా తెలియదు. సచివాలయంలో పని చేసుకోవాల్సిన పని కూడా నా దగ్గరికి వస్తుంటారు. కాబట్టి అందరూ యువకులు కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేదంటే పనిలో దేవుడిని చూడండి. ఖచ్చితంగా ఈ కష్టపడే మనస్తత్వం మీరు ఈ వయసులో అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు.
ఇందులో కర్త అవసరంతోనే